డిఎస్సీపై వైసీపీ ఆరోపణలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ హయాంలో ఒక్క డిఎస్సీ పరీక్ష కూడా నిర్వహించలేదన్నారు. అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీపై మొదటి సంతకం చేశానని, అలాగే ఎలాంటి పొరపాట్లు లేకుండా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిస్తే పేకాట ఆడేవారికి ఉద్యోగాలిచ్చారంటూ వైసీపీ నేతలు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు. అక్రమాలు జరిగినట్లు ఆధారాలుంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మేము డిఎస్సికి ఒక బ్రాండ్ 5 ఏళ్లు ఒక పోస్ట్ ఉద్యోగం ఇవ్వకుండా విద్యకు బ్రహ్మాండమైన సేవ చేసేశాను, స్టాండర్డ్స్ మారిపోయినాయి అని మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి నేను అనౌన్స్ చేసే ఎలక్షన్ల ముందు ఎన్డీఏ మేనిఫెస్టో నెంబర్ 1 మొదటి సంతకం చేశాం. సంతకం చేయడమే కాదు, ఫుల్ ప్రూఫ్ గా ఎక్కడ జీరో మిస్టేక్ లేకుండా చేశాం. స్పోర్ట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ ఆపరేషన్ మనం మాట్లాడుతున్న అతనికి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో నాకు తెలియదు. ప్యాకాట్కి ఇచ్చేసారని ఆడేస్తాడు. ఏ గేమ్ కూడా తెలియదు, డెఫినేషన్ తెలియదు, స్పెల్లింగ్ తెలియదు, నోరుంది అడ్డంగా వారేసుకుంటున్నారు. ఏంటది? ఇట్ ఈస్ ఎ రికగ్నైజ్డ్ గేమ్. అంటే నోరుందని, పేపర్ ఉందని, పేటిఎం బ్యాచ్ ఉందని ఇష్టానుసారంగా రాయడు. దాన్ని పదే పదే అడ్డంగా చెప్తా ఉంటే నమ్మేస్తారనుకోవడం, లేకపోతే ప్రజా జీవనాన్ని స్తంభింపజేయడం. వీళ్ళు చేసే పనికిరాని దద్దమ్మ పనులకి ప్రజలు పెనలైజ్ కావాలి ఎక్కడికక్కడ. అంటే దారిపైన పోవడం, ఇక్కడ కార్యకర్తలపై కర్రలు, అందుకే చెప్పా కదా నేను గొడ్డలి పార్టీ గొడ్డలు ఎత్తుకొని రోడ్డు మీద పడడం, వైలెన్స్ కి దారి తీయడం. వాట్ ఆర్ యూ థింకింగ్? ఏదైనా నీకు గాని శక్తి ఉంటే, నీ దగ్గర సమాచారం ఉంటే, సత్తా ఉంటే పెట్టు. ఇంకా దీనికంటే ట్రాన్స్పరెంట్ గా ఏం చేస్తారండి? యువతనే మభ్య పెడితే యువతంతా ఇప్పుడు ఉద్యోగ రానుడు దగ్గర పోయేసి నీకు రాలేదు జరిగిందంటే ఏమంటాడు తను? నువ్వు చేయాల్సింది ఎక్కడ బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా అధ్యయనం చేసి, నీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళు ఒకరిద్దరిని పిలిపించుకొని మాట్లాడి, నేను మాట్లాడితే ఏమవుతాను కూడా ఆలోచించాలి కదా. ఇలాంటి వాళ్ళు ఎట్లా రాజకీయాలు చేస్తారండి? పోగు చేసి గాలి కబుర్లు మాట్లాడి బురజల్లేదే బురద బట్టల పైన వేసి కడుక్కోవాలనో, గుడ్డ కాల్చి ముఖాన్ని వేయడం, ఇవి చేసి ఎవడు నమ్మడు.